ఇప్పుడు నీ కళ్ళు లేవు కదా, స్వామివారి దర్శనం అయ్యేసరికి నీ కళ్ళు విచ్చుకుంటాయి. అప్పుడు నువ్వు ఈ ప్రపంచాన్ని చూడొచ్చు. అయినా మీరు పుట్టుగుడ్డి కాదు కదండి. మీతో గుడ్డివాణ్ణని చెప్పినందుకు దేవుడు నాకు పనిష్మెంట్ ఇచ్చినట్టున్నాడు. రాజుగారు, పోయిన మీ చూపుని తిరిగి తెచ్చే బాధ్యత మాది. త్వరగా కానివ్వండి బాబాయ్, ఈ చీకటిని చూడలేకపోతున్నాను. ఎన్ని రోజులు చీకట్లోనే కదా బతికారు, ఇంకాసేపు ఓపిక పట్టండి. దండం పెట్టుకోనా బాబాయ్? ప్రదర్శనలు చేయకుండా దండ ఎలా పెట్టుకుంటారు? రండి, ఓ 3 రౌండ్లు వేద్దాం. అలాగే బాబాయ్. నడవండి నడవండి. ఇక్కడ ఆగండి, ఇక్కడ ఆగాను బాబాయ్. బాగా అలసిపోయినట్టున్నారు, కాసేపు రెస్ట్ తీసుకోండి. నడవండి రాజుగారు, నడవండి. అలాగేనమ్మా. ఏంటి బాబాయ్, కాళ్ళకి ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి? మీకు త్వరగా కళ్ళు రావాలని మీ కాళ్ళు రక్తాభిషేకం చేస్తున్నాయి రాజుగారు, నడవండి. ఇది ప్రదక్షిణలో లేదు బాబాయ్, ఏదో పల్లెరి కాయల మీద నడుస్తున్నట్టు ఉంది. మనం నడిచే దారిలో పూలుంటాయి, ముళ్ళుంటాయి రాజుగారు, రెండింటిని సమానంగా చూసుకోవాలి. మొత్తం ముళ్ళే ఉన్నట్టున్నాయి, పూలు ఎప్పుడు వస్తాయి బాబాయ్? వస్తాయి రాజుగారు, మీరు కాస్త ఓపిక పట్టాలి. మీరు నడవండి. ఇక్కడ పూలు ఉన్నాయి, రండి. ఇక్కడ మంచి పూలు ఉన్నాయి, రండి. హారం తీసుకోండి రాజుగారు. అదేంటమ్మా, ముందు దేవుడికి దండం పెట్టుకోవాలి కదా. హారతి తీసుకుంటూ దండం పెట్టుకోండి రాజుగారు. అలాగే బాబాయ్. నా చేతుల్లో ఏం పెట్టారు బాబాయ్? హారతి రాజుగారు, మీరే స్వయంగా దేవుడికి హారతిచ్చి దండం పెట్టుకోండి. కళ్ళు రావాలంటే కాళ్ళు మాత్రమే కాదు, చేతులు కూడా కష్టపడాలి. ఇప్పుడన్నా దండం పెట్టుకొచ్చా బాబాయ్? ఆహా, ఈయన దండం పెట్టుకునే దేవుడు కాదు రాజుగారు. మరే దేవుడమ్మా? ఆలింగనాల దేవుడు. అంటే బాబాయ్, మనం ఈ దేవుణ్ణి మనం డైరెక్ట్ గా హక్ చేసుకుని మన మనసులోని కోరికలన్నీ చెప్పాలి. అది విని దేవుడు వెంటనే తీర్చేస్తాడు.
ఇలాంటి దేవుణ్ణి నేను ఎక్కడా చూడలేదమ్మా. కౌగిలించుకొని కనిపిస్తారు. ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడమ్మా? మీ ఎదురుగానే ఉన్నాడు. వెళ్ళండి, హక్ చేసుకోండి. ఇదేంటి దేవుడు దూదిలా మెత్తగా ఉన్నాడు. దేవుడంటే రాతి గ్రహం కదా, గట్టిగా ఉండాలి కదా. దేవుడి పేరు చెప్పి దేవుడి గుళ్ళో ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తావురా? ఇంకొక్కసారి ఆడవాళ్ళ జోలికి వచ్చావో కోసి కారం పెడతాను. వెళ్ళ బయటికి. కుమ్మేశారు నాయన. సారు మేడము కలిసి నన్ను ఇలా ఇంకా అక్కడే ఉన్నాయనా? అమ్మా, కాళ్ళు కూడా రావట్లేదు. మామ్, ఆ చారికి కాల్ చేయి మామ్. వాళ్ళు ఎంత దూరం వెళ్లారో కనుక్కో. టెన్షన్ ఎందుకు బేబీ? వాళ్ళు దేవీపురానికి కదా వెళ్తున్నారు. దేవీపురం వెళ్తున్నారో లేక ఇంకెక్కడికైనా వెళ్తున్నారో కాల్ చేయి మామ్. ఎవరు నిత్య? ఆ రాజుగారి ఫోన్. వాడి పీడ వదిలించుకున్నా కదా, మళ్ళీ వాడి ఫోన్ మాత్రం ఎందుకు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా పడే. కాల్ కట్ చేస్తున్నాడు బేబీ. జై మంగా తన పక్కనే ఉన్నారేమో. వాళ్ళెక్కడున్నారో తెలియటం లేదే. హలో, ఎవరు? మేడం, నేను చారీనండి. కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తున్నావేంటి? సార్కి నిత్య మేడంకి నా మీద డౌట్ వచ్చింది మేడం. నన్ను చితక్కొట్టించేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. వాట్? అవును మేడం, నా ఫోన్ కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయిందండి. మీరు తొందరపడి కాల్ చేస్తారేమోనని ఇదిగో రోడ్డు మీద ఎవరో కనిపిస్తే ప్రతిమలాడి వాళ్ళ ఫోన్ తీసుకుని కాల్ చేశాను మీకు. నువ్విప్పుడు ఎక్కడున్నావు? ఇక్కడ ఏదో స్కూల్ ఉంది మేడం, అదే రోడ్లో ఉన్నానండి. మీరు త్వరగా వచ్చేసేయండి మేడం. నువ్వు అక్కడే ఉండు, వస్తున్నావు. త్వరగా రండి మేడం. నువ్వు త్వరగా ఫోన్ ఇవ్వయా? ఒక్క నిమిషం ఉంటాను మేడం. మొత్తానికి గోల వదిలింది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం అన్ని చేయొచ్చు. అన్ని అంటే ఏం తెలియనట్టు అడుగుతావండి డియర్. చెప్పాను కదా. దేవుడా, ముద్దులు హగ్గులు సెల్ఫీల గురించేనా ఈయన చెప్పేది? దిగు నిత్య.
కమాన్ దిగు. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. నా కొంప ముంచేలా ఉంది. ఏంటి ఆహా, అదేనండి క్యూట్ గా ఉంది అంటున్నాను. కిస్ కి ఈ ప్లేస్ ఓకే కదా? ఆహా, వద్దండి. ఏ అయ్యో మరే ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూసినా ఏమీ అనుకోరు. దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు లవర్స్. నాకు సిగ్గు బాబు, నా వల్ల కాదు. నేను చెప్పినప్పుడు ఓకే అన్నావు కదా, ఇప్పుడేంటి? ఊరెళ్ళాక అన్నాను కదా. అన్ని ఊర్లో చేస్తే ఏం బాగుంటుంది? అందుకని ఆరు బయట చేస్తారా? నేచర్ మధ్యలో నేచురల్ కిస్ బాగుంటుంది కదా. నాకు బాగోదు, వెళ్దాం పదండి. ఏయ్! ఇక్కడే కిస్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. చేసే వరకు వెళ్లేది లేదు. ప్లీజ్ అండి. పోనీ నువ్వే నన్ను కిస్ చేయి. దానికి కూడా సిగ్గే. అయితే ఒక పని చేస్తాను, నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు కిస్ చేయి. దేవుడా, ముద్దు పెట్టే వరకు ఈయన వదిలేలా లేరు. ఇప్పుడెలా? నిత్య, కమ్ ఆన్ కిస్ మీ. కమాన్ నిత్య, కిస్ మీ. నిత్య ఏం చేస్తున్నావు? ఆగండి, ముద్దు పెడుతున్నాను. త్వరగా పెట్టి ప్లీజ్. పెట్టేశాను. ఎక్కడ? ఇక్కడ. ఇది చీటింగ్. ఏం కాదు. ఎందుకు కాదు? నువ్వు కిస్ చేయాల్సింది నన్ను. మీకేగా ముద్దు పెట్టాను. నువ్వు ఫోన్ కి పెట్టావు. కాదు, ఈ ఫోన్ లో ఉన్న ఫోటోకి పెట్టాను. ఫోటోకి కదా పెట్టావు, నాకు పెట్టావా? ఫోటోలో ఉన్నదెవరు? నేనే. మరి మీకే పెట్టాను కదా. ఇగో మాటతో నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇప్పటికే ఇంతే, దీంతో సరిపెట్టుకుని బయలుదేరండి. ఏ నిత్య, రాక్షసి. ఊరిళ్ళకి చెప్తా నీ పని. అప్పుడు చూసుకుందాంలే, పదండి. అంటే అక్కడ కూడా ఇలాగే గ్యారెంటీ చేస్తావా? ఏదో ఒకటి చేస్తానులే స్వామి, పదండి. ఊళ్ళో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేవీపురం బోర్డు వెల్కమ్ చెప్పే వరకు ఎక్కడ ఆపను. అమ్మయ్యా, ఏ గోలా గొడవ లేకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి. అందుకే చెప్పాను, ఎవరికి పడితే వాళ్ళకి లిఫ్ట్ ఇమ్మని చెప్తే ఇలాగే ఉంటుంది. అతను అలాంటి వాడని నాకేం తెలుసు? నీకు తెలియపోతే నేను చెప్పేది వినాలి కదా. అయినా పట్టించుకోవాల్సిన వాడిని పక్కన పెట్టుకుని దారిని పోయే వాళ్ళందరినీ నెత్తిని పెట్టుకుంటే జీవితం ఇలాగే ఏడుస్తుంది. ఇప్పుడు మన జీవితానికి ఏమైందండి? ఏ నీకు తెలీదా? నిలబడి చల్లగా నిమ్మరసం తాగుదాం అంటే పరిగెత్తి వేడిగా పాయసం తాగుదాం అంటావు. మన ఇంట్లో మనం హ్యాపీగా ఉండక ఈ టూర్లు టాస్కులు అవసరం మనకు? ఆ ఉన్న చోటే ఉంటే ఏం బాగుంటుందండి? జీవితాన్ని పందిర్రాటలా ఒకే చోట పాతేయకూడదండి. పల్లకీలా అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి. నువ్వు తిప్పుతున్నావు కదా నన్ను. ఇలాగే చెయ్యి, ఏదో ఒక రోజు నీ జీవితం ఓ వర్షం కురిసిన రాత్రి అయిపోతుంది. ఎలాగోలా సార్ని ఒప్పించి గుళ్ళోకి వెళ్లి చలమయ్య పంతుని కలవాలి. శాపం గురించి తెలుసుకుని ఇట్నుంచుటే సిటీకి తిరుగు ప్రయాణం అవ్వాలి.
లేదంటే ఈయన మళ్ళీ ఇక్కడ హనీమూను 3 రాత్రులు అంటారు. ఆ, ఏవండి, గుడి దగ్గర కాస్త ఆపండి. ఎందుకు? ఒకసారి గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి దండం పెట్టుకుని వద్దాం. మనం వచ్చింది ఏదో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చూడడానికి కాదమ్మా, మన హనీమూన్ కు. కరెక్టేనండి, కానీ ఒక మంచి పని చేసే ముందు దేవతల పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది కదా అని అంటున్నానండి. అవన్నీ సిటీలోనే చాలా చూసాం. ఏమైనా పని అయిందా? లేదే. అదే పనిగా ఈ పల్లెటూరుకు వచ్చాం. ఒక 5-10 నిమిషాలు ఆపితే మీ సొమ్మేం పోతుంది? నా సొమ్మేం పోదు, ఆ 5-10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది. ప్లీజ్ అండి, ఆపండి. నో, ఈ గుడికి నాకు అస్సలే పడదు, ఆపను. మీరలా అంటారు గాని నా కోసమైనా ఆపుతారు. ఆపనుగాక ఆపను. చూసారా, ఆపనని నా పైన ప్రేమతో ఆపేశారు. నేను ఆపలేదమ్మా, అదే అయిపోయింది. అబ్బా, అంతా అబద్ధం. ఏ, కావాలంటే చూడు, స్టార్ట్ అవ్వట్లేదు. మనం గుళ్ళోకి వెళ్ళి రాగానే స్టార్ట్ అవుతుంది. పదండి. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు, పెళ్లి చేసుకుని మొదటిసారి ఊరొచ్చాము, గుళ్ళోకి రానంటారేంటి? రండి. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. పోనీ నా కోసమైనా రారా? నేనొస్తే గుళ్ళో అమ్మవారిని చూను, తన ముందు కూడా నిన్నే చూస్తాను. అది నీకు ఓకేనా? అమ్మవారి కంటే అమ్మ ఏం ఎక్కువ కాదు. వేషాలు వేయకుండా రండి. నేను రాను. రండి. రండి, ఏ, దిగండి, రండి. ఓంకారం సకల కళాశ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం జ్ఞాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవభేరీ భాంకారం హృదయ శంఖహూకారం ధర్మధను సంకారం జగత్ విజయ శంకారం అద్వైత ప్రాకారం భజే. బ్రహ్మాండ వాండనాదలయద్ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం కామిదాత బంధురం కళ్యాణ ఖండరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన సకట విహారం అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం
ఒక శిల్పి ఉలితో చెక్కితే గాని నీకు ఆ రూపం లేదు. నిర్మల యుగ నీకు దండం పెట్టడం దండగా, నిన్ను పూజించడం ఫూలిష్నెస్, నిన్ను చూడటం కూడా వేస్ట్. యోగి బంజరం ఉత్తరం నిరుత్తరం నేను తల వంచింది ప్రాణం లేని ఆ రాతి బొమ్మ కాదు, నేను ప్రేమించిన నా మనిషికి.